దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నందెలియరే కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి, ఆయన స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యం ఉండును, ఆయన సత్యము తరతరములుండును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపిన మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి ఈ సమయంలో మేమందరము నీ మందిరంలో చేరి ఉంటుండగా మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాము. ప్రభువా, ఇంకను మీ ఏర్పాట్లో రావాల్సిన వారి కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఆటంకాలను తొలగించండి, మార్గం సరళం చేయండి, సమయానికి మందిరానికి నడిపించడం ప్రార్థన చేస్తూ ఉన్నాము. అయా, మీ యొక్క ఏర్పాట్లో ఉన్న వారందరితో కలిసి మేము నీ మందిరంలో చేరి నిన్ను ఆరాధించనై ఉండగా మమ్మల్ని అందరినీ కూడా మీ స్వాధీనం ఉంచుకొని మీకు మహిమకరముగా మాకు దీవెనకరంగా ఉండలాగున మమ్మల్ని నడిపించమని పాటలు పాడినప్పుడేనేమి, వాక్యం పఠించినప్పుడు, ధ్యానించినప్పుడు, ప్రార్థించినప్పుడు అన్ని విషయాల్లో సమయోచితమైన సహాయం మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఈ యొక్క ఆరాధనలో ఆయా రీతిలుగా పాలిభాగస్తులుగా ఉన్న వారిని బలపరచండి. నేటి వర్తమానికులు నా తండ్రి మీ పరిశుద్ధాత్మ చేత అభిషేకించి మీ యొక్క స్వరాన్ని, మీ యొక్క వాక్కును మాకు అనుగ్రహించి మీరే మహిమ పొందమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఉత్తర ప్రతిభాగంగా కీర్తన గ్రంథంలో నుంచి కోరహ్ కుమార్ రాసినటువంటి కీర్తన 84వ కీర్తన. మధు వచ్చి ఉత్తర ప్రతిభాగంగా చదువుతాడు. సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. సైన్యములకు అధిపతి యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠము మధ్యనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవులకు ఊటి స్థలము దొరికెను. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన బలము నిండు మనుష్యులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకాల్లోయలో బడి వెలుచు దాని జలమయముగా చేయుదురు, తొలకరి వాన దాని దీవులతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి నందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతి వాడును సీయోనులో దేవుని సన్నిధి కనబడును. యెహోవా సైన్యములకు అధిపతి వగు దేవా, నా ప్రార్థన ఆలకింపుము. యాకోబు దేవా, చెవియొగ్గుము. దేవా, మాకేడమా దృష్టించుము, నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపుము. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారం వద్ద ఉండుట నాకు ఇష్టము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. సైన్యములకు అధిపతి వగు యెహోవా, నీ యందు నమ్మకించువారు ధన్యులు. దేవుడు ఇటు వాక్యాన్ని ఆశ్రయించి కాజు కాపాడును. కొన్ని ప్రత్యేకమైన పాటలు ఇప్పుడు మనం విందాం. మొదటిగా వేళాంగిని వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడుతుంది. తర్వాత ఆనందు సిద్ధంగా ఉండాలని మనం చేస్తున్నాం. నన్ను గన్నయ్య రవేనా యేసు, నన్ను గన్నయ్య రవేనా ప్రభువా, నన్ను గన్నయ్య రవేనా యేసు, నన్ను గన్నయ్య రవేనా ప్రభువా. పాదరవిందాము లందు నిచ్చల భక్తి ప్రేమాను, ముందు నీ పాదరవిందాము లందు నిచ్చల భక్తి ప్రేమాను, పొందికగా జయరావేనా
తుంబికగా జయరావేనా నందమానందమానందమయు పొంగ నన్ను గన్నయ్య రవేనా యేసు నన్ను గన్నయ్య రవేనా ప్రభువా నాటి దురాశాల నవివేకినై కుడియాడితి హద్దులే నాటి దురాశాల నవివేకినై కుడియాడితి మోతులతో నికపుటామి మోతులతో నికపుటామి వద్దయ్యా 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 తండ్రి నన్ను కన్నయ్య రవేనా యేసు నన్ను కన్నయ్య రవేనా ప్రభువా కాలం పెక్కుగా తించేను గర్వాందులెడదెగవాయేను కాలం పెక్కుగా తించేను గర్వాందులెడదెగవాయేను ఈ లోకమాయసుకే చాలు ఈ లోకమాయసుకే చాలు చాలును 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 తండ్రి నన్ను కన్నయ్య రవేనా యేసు నన్ను కన్నయ్య రవేనా ప్రభువా కరుణ సంసారవారాది బరి చూపి బ్రోవని కన్నాను ప్రేమ సాగరా ఇదరణ మరణ నారిలోన దాగిత ప్రీతిం నిమధురం పరము వినబని నీ దరికి చేరితిం దరికి చేరితిం ప్రేమ సాగరా ఇదరణ మరణ దాగిత ప్రీతిం నిమధుర స్వరము
మధుర స్వరము వినబడి నీ దరికి చేరితి దరికి చేరితి ప్రేమ సాగరా చూపి ప్రేమ సాగరా చేయాలి పనులు చేసి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏ యోగ్యత లేనటువంటి నన్ను దేవుడు ప్రేమించి నాసికారంధ్రములో జీవవాయువును ఉంచి మరొక దినము దేవుని ఒక దర్శనం చేసుకొనుటకు దేవుని ఆరాధించుటకు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి ఆయనకు వందనాలు స్తుతులు చెల్లించుకొని ఉన్నాం. నేను కావల్లో పుట్టి పెరిగాను. నాకు నా 3 అన్నలు, నేను ఆఖరి చివరి దాన్ని. 2007లో నాకు వివాహం జరిగి నెల్లూరు వాస్తవ్యులకు. తర్వాత నేను పెరిగిన వాతావరణాన్ని బట్టి మొదట నేను ఇక్కడికి వచ్చిన తర్వాత వెతికినది ఏంటంటే దేవుని సన్నిధి వెతికాను. అంటే నేను బాటప్ అయిందంతా కూడా ఫెలోషిప్ సంఘాల్లో నేను తరబీదు పొందాను. నా తల్లి మంచి ప్రార్థనా పరురాలు, ఆత్మీయంగా పెంచింది. తర్వాత వివాహ విషయంలో దేవుని చిత్తానుసారముగా నెల్లూరుకి రావడం జరిగింది. నా భర్త కోఆపరేటివ్ డిపార్ట్మెంట్లో సీనియర్ అసిస్టెంట్గా జాబ్ చేస్తున్నారు. నేను ప్రైవేట్గా జవహర్ భారతిలో ఉన్నప్పుడు డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా వర్క్ చేసేదాన్ని. ఇక్కడ వచ్చిన తర్వాత అడ్మినిస్ట్రేషన్లో యాజ్ ఏ ప్రిన్సిపల్గా ఇంటర్నేషనల్ స్కూల్స్లో గత 20 సంవత్సరాలుగా నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత నా భర్తకి పరిచయం బట్టి ఈ సంఘాన్ని నాకు మొదట మే 23 మ్యారేజ్ అయింది. ఫస్ట్ వీక్ అక్కడ చర్చిలో ఇంట్రడ్యూస్ అయ్యాం. నెక్స్ట్ వీక్ ఇక్కడ వచ్చాం నెల్లూరుకి. మమ్మల్ని బాబా అంకుల్ ఇక్కడికి నడిపించారు ఈ సన్నిధికి. మొదట వాళ్ళు తీసుకొని వచ్చి ఇంట్రడ్యూస్ చేసి తర్వాత వాళ్ళ ఇంటికి భోజనానికి పిలిచి ఆంటీ అంకుల్ ప్రేయర్ చేసి తర్వాత సంఘం గురించి చెప్పి మమ్మల్ని ఇక్కడికి నడిపించారు. ఎందుకంటే బిఫోర్ మ్యారేజ్ కూడా నేను ఉన్నప్పుడు ఇంటర్కి పేపర్ వాల్యుయేషన్ చేయడానికి నెల్లూరు వచ్చేదాన్ని. కేఏసీ కాలేజ్కో స్పాట్ వాల్యుయేషన్కి వచ్చేదాన్ని ఇంటర్ పేపర్ కరెక్షన్కి. అక్కడ వచ్చినప్పుడు కూడా సండేస్ కూడా మనకి లీవ్ ఇవ్వరు. కంటిన్యూస్గా ఒక 15 డేస్లో ఎవాల్యుయేషన్ అయిపోవాలా. కాబట్టి సండేస్ లీవ్ కూడా ఉండదు. అప్పుడు ఏంటంటే మనం దేవునిలో ఉన్నాం కాబట్టి ఆ సమయాన్ని దేవునికి ఇవ్వాలి. కాబట్టి
ఒక 2-3 లెక్చరర్స్ని నేను మోటివేట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ చర్చికి వెళ్ళొద్దాం మేడం, పేపర్ అయిపోయింది కదా అనేసి వచ్చేవాళ్ళము. ఈ సంఘానికి వచ్చినప్పుడు కూడా ఫస్ట్ నాకు అంత ఇమ్మడలేకపోయాను. ఒక 5 years వరకు నేను అడ్జస్ట్ అవ్వలేదు, ఎందుకంటే నేను పెరిగిన వాతావరణాన్ని బట్టి. తర్వాత నేను కొన్ని ఎక్స్పీరియన్స్ అయ్యానంటే అక్కడ ఆ చర్చిలోకి వచ్చిన తర్వాత బ్యాప్టిస్ట్ అంటే ఇలాగ ఉంటుందేమో, ప్రయారిటీస్ ఇస్తారు, ఆత్మీయత లేదు అని అనుకునేదాన్ని. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత నిజమైన వాక్యం ఇక్కడ కూడా దొరుకుతుంది. కానీ నేను వెళ్ళాలంటే మా మినిస్ట్రీస్కి వెళ్ళాలంటే చాలా లాంగ్ అయిపోయింది, నాకు జర్నీ చేయలేను అనుకొని, సరే దేవా నీ చిత్తం అనుకొని ఇక్కడే ఉన్నాను. క్రమేణా నేను ఆత్మీయంగా బలపడడం నాకు జరిగింది. తర్వాత 2 పిల్లలు ఇక్కడ వచ్చిన తర్వాత దేవుడు అనుగ్రహించారు. తర్వాత నేను వెనకాలే ఉండిపోయాను. ఒకరోజు నేనేంటంటే ఎందుకు వెనకాలే ఉన్నాను, ముందుకెళ్ళాలి కదా అంటే, అప్పుడు నేను ఎక్స్పీరియన్స్ అయిన ఆ లోన్ స్టార్కే వచ్చేదాన్ని. అక్కడ నియర్ బై నాకు ఆత్మకూరు బస్ స్టాండ్ కాబట్టి వచ్చి అక్కడ ప్రేయర్ చేసుకుని వెళ్ళిపోతున్నప్పుడు కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల నాకు ఒక గుడ్ ఒపీనియన్ అనేది లేకుండా ఉండే ఈ మినిస్ట్రీస్ మీద. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత నేను అది ఫాల్స్ అసెస్మెంట్ అనుకున్నాను. తర్వాత ముందుకెళ్తే ఏమనుకుంటారు అంటే ఫస్ట్ ప్రయారిటీ చర్చ్ ఎల్డర్స్ అంతా కూర్చుంటారని అక్కడ మమ్మల్ని అవాయిడ్ చేసేవాళ్ళు. వచ్చి కూర్చున్నప్పుడు ఇక్కడ ఎల్డర్స్ అండి, మీరు కింద కూర్చోండి, వెనక్కి పోండి అని. సో ఆ భయంతోనే నేను ముందుకు రాకుండా ఉన్నాను. కానీ ఒకరోజు దేవుని ప్రార్థన చేసుకొని ఫస్ట్ ప్లేస్లో ఆక్యుపై అయ్యి అక్కడ నుంచి నేను ఇంకా దేవుని వాక్యం వినాలి అనే ఆరాటంతో ఉన్నప్పుడు ఆత్మీయంగా స్థిరపడ్డాను. తర్వాత దేవుని ప్రేరేపణ బట్టి, అంకుల్ ప్రోత్సాహాన్ని బట్టి పరిచర్యలో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. ఆత్మీయంగా బలపడుతున్న సమయంలో శారీరక బలహీనతలను, కుటుంబ బలహీనతలు ఎక్కువైపోయాయి నాకు. కాబట్టి అవన్నీ ఓవర్కమ్ చేయలేక స్ట్రెస్కి ఫీల్ అయ్యాను. తర్వాత లాస్ట్ May 15th నేను క్యాంపస్ నుంచి వస్తూ ఉన్నప్పుడు సడన్గా డ్రైవింగ్లో నాకు లెఫ్ట్ సైడ్ చెస్ట్ పెయిన్ వచ్చేసింది. 6 o'clock 6:10 అరౌండ్ ఇంకా చర్చి ఉంది కాబట్టి మనకి త్వరగా 6 నేను బయలుదేరిపోయి వచ్చేస్తున్నప్పుడు ఆ టర్నింగ్లో నాకు ఎక్కువ పెయిన్ వచ్చేసింది. డ్రైవ్ చేయలేక పక్కన పెట్టి ప్రేయర్ చేసుకున్నాను. దేవా నీ వాగ్దానం ఇచ్చున్నావు, నువ్వు ఏర్పరచుకోనున్నావు, నా పరిస్థితి ఇలా అయిపోయింది అని. కానీ మాకు చిన్నప్పటి నుంచి కూడా నేను హాస్పిటల్కి వెళ్ళిన అనుభవం మాకు లేదు. ఎందుకంటే తల్లిదండ్రులు ఆత్మీయంగా ఉన్నారు కాబట్టి ఏదైనా బలహీనత వస్తే మొదట బలిపీఠం దగ్గర వెళ్ళి పండబెట్టేస్తుంది అమ్మ. దేవా నీవు ఇచ్చిన బిడ్డలు నీ సొత్తు ఇది అని. అదే పసురు పోస్తుంది, తర్వాత అయిపోతాం. ఫస్ట్ హాస్పిటల్కి ఎంటర్ అయింది ఎప్పుడు అంటే మేము డెలివరీస్ టైంలో, ఆఫ్టర్ మ్యారేజే నేను హాస్పిటల్ అంటే ఏంటో చూశాను. కాబట్టి అక్కడ కూడా నాకు అలా పెయిన్ వచ్చినప్పుడు, మజిల్ క్రాంప్ వచ్చినప్పుడు ఏం అర్థం కాలే. వెంటనే ప్రేయర్కి అంకుల్కి ఫోన్ చేశాను. అమ్మ ఎక్కడున్నారు మీరు అన్నారు. సార్ అంకుల్ ఆన్ ద వే ఉన్నాను, నియర్ టు అపోలో హాస్పిటల్లో ఉన్నాను అని. ప్రేయర్ నేను చర్చికి బయలుదేరుతున్నానమ్మా, ఎక్కడ ఉన్నారు, నేను తీసుకొస్తానంటే పర్వాలేదు నాకు ప్రేయర్ చేసేయండి అంకుల్, నేను వెళ్ళి అపోలో అడ్మిట్ అయిపోతాను అన్నాను. వెంటనే అక్కడ పీజీ కాలేజ్ పిల్లలు వెళ్తూ ఉంటే ఈ మేడం ఏమైంది అన్నారు. వెంటనే ఇట్లా మజిల్ క్రాంప్ ఉంది, డ్రైవ్ చేయలేకపోతున్నాను అంటే వెంటనే అడ్మిట్ చేశారు. వెంటనే ఐసీయూలో పెట్టడం, తర్వాత కార్డియాలజిస్ట్ ఆ సిమ్టమ్స్ని బట్టి వాళ్ళు కార్డియాలజిస్ట్ అంతా చేశారు. అది హార్ట్ ఇష్యూ కాదు అని ట్రేస్ అవుట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అంటే న్యూరోకి వెళ్దామని చెప్పి న్యూరో కూడా సజెస్ట్ చేసి ఎంఆర్ఐ స్కాన్స్ అన్నీ చేసి న్యూరాన్స్ చాలా వీక్గా ఉంది అనేది ఒకటి ట్రేస్ అవుట్ చేశారు. సో అవుట్ ఆఫ్ డేంజర్ అని అనుకున్నాం, దేవుని స్తుతించాం. కానీ అంకుల్ ఆంటీ బాగా తాపత్రయపడ్డారు నా విషయంలో అక్కడ. కానీ లోపల ఎంట్రీ లేదు కాబట్టి అంత వయసులో మా హస్బెండ్ కూడా అంకుల్ వాళ్ళని స్ట్రెయిన్ ఇవ్వడం మంచిది కాదు, అంకుల్ సేఫ్గానే ఉంది పర్వాలేదు అని చెప్పారంట. తర్వాత ఇంకా ప్రేయర్ చేసుకున్నాం. అంకుల్ ఎప్పుడు చెప్తుంటారు కదా అపోలో అంటే అప్పులు పాలైపోతాము అని. అందుకని గుర్తొచ్చి ఇక్కడ సేఫ్ జోన్ అన్నారు కాబట్టి మనం ఇంకా ఇక్కడ ఉండని అవసరం లేదు అని 12 o'clock అప్పుడు మా హస్బెండ్ని బాబు మనం క్లియర్ చేసుకొని వెళ్ళిపోదాము అని చెప్తే డాక్టర్స్తో మాట్లాడి అబ్జర్వేషన్లో ఉంచండి మేజర్ కదా అని అన్నారు. టౌన్లోనే ఉంటామండి, నియర్ బై కదా, ఎమర్జెన్సీ అయితే వచ్చేస్తాంలేండి అని కంపల్షన్ మీద మేము డిశ్చార్జ్ అయ్యి రావడం జరిగింది. అటువంటి ఆత్మీయ తల్లిదండ్రుల్ని ఇచ్చినందుకు దేవునికి కూడా కృతజ్ఞతాస్తుతులు. మా తల్లిదండ్రులు ఇక్కడికి రాలేకపోయినా బాధపడినప్పుడు నేను ఒకటే చెప్పాను, అమ్మ నువ్వేం కంగారు పడక్కర్లేదు, నాకు తల్లిదండ్రులు దేవుడు ఇక్కడ ఏర్పరిచి ఉన్నాడు, మంచి సంఘంలో నేనున్నాను కాబట్టి ధైర్యంగా ఉండండి అని కూడా నా తల్లిదండ్రులకి నేను చెప్పడం జరిగింది. నా కోసం, నా కుటుంబం కోసం ఇంకను మీరు ప్రార్థనలో ఏకాంత ప్రార్థనలో కానీ కుటుంబాల ప్రార్థనలో కానీ జ్ఞాపకం చేసుకోండి. వ్యక్తిగత జీవితంలోనూ కుటుంబ జీవితంలోనూ ఉద్యోగరీత్యా సమాజంలో నేను సాక్షిగా ఉండాలి, నా కుటుంబము దేవుని సన్నిధిలో నిలబడాలి, అది ఒక్కటే కోరిక. కాబట్టి
అక్కరలో ఉన్నప్పుడు ఎత్తి పట్టుకున్నందుకు, అటువంటి సంఘాన్ని, నిష్కలంకమైన సంఘాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు. మీ అందరికీ రుణపడి ఉంటాను. ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. ఈ చిన్న శిక్షాన్ని దేవుడు దీవించునుగాక. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా
జానయ్య గారు. దేవుని నామానికి వందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు నా మధ్య ఉంటున్న వేమరపు గురవయ్య వాళ్ళ మనవడు అభిషేక్ ఉన్నారు. నేను 2005లో మూలాపేట ఏనుగు సుందరరామరెడ్డి హాస్టల్లో, ఏనుగు సుందరరామరెడ్డి స్కూల్లో రేషన్ కార్డు రీట్రాన్స్ఫరు ప్లస్ కొత్త కార్డులు ఇచ్చేటప్పుడు నాకు గురవయ్య పరిచయం అయినాడు. అప్పుడు ఈయన పూర్తిగా హైందవుడు. అప్పటి నుంచి నేను నా దగ్గరికి అప్పటి నుంచి ఈ యొక్క మన చర్చికి వస్తూ ఉన్నాడు నాతోటే. బేస్తవారం, శుక్రవారం, ఆదివారం కంపల్సరీగా నా బైకులో వస్తూ ఉంటాడు. అయితే మొన్న ఒక 6 నెలలప్పుడు నాతోటి వస్తుంటే మేము 7:30 ఇంటికి పోతుంటే బండి ఆడపెట్టి ఇంటికి పోతుంటే కుక్క అక్కడే కరిచి కింద పడిపోయినాడు. మరి తర్వాత మళ్ళీ మేము తర్వాత ఒక 10-15 రోజులకే ఆయనకి ఆ యొక్క కుక్క అరటం మానింది. వాళ్ళ భార్యకు కూడా చెప్పలేదు, పలానా చర్చకి పోతుంటే ఈ విధంగా జరిగిందని. అంత విశ్వాసం గల మనిషి ఆయన. మేము అప్పుడు రేషన్ కార్డులు అక్కడ ఇచ్చేటప్పుడు రీట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఒక 50 మంది దాకా ముసలోళ్ళకి, నిరుపేదలకి, ఎక్కడెక్కడ కూర్చొని ఉండేవాళ్ళకు కూడా తీసుకొచ్చి నా దగ్గరికి తీసుకొచ్చి నాకు 35 కేజీల లెక్కన ఇచ్చేటట్టు ఏర్పాటు చేశాడు. అంత గొప్పగా ప్రవర్తించాడు. కాబట్టి తర్వాత మళ్ళీ మొన్న వాళ్ళ మనవడు కూతురు బిడ్డ అభిషేక్ అనే అబ్బాయి మన శుక్రవారం తప్పిపోయినాడు. ఇంటి నుంచి తప్పిపోయి గూడూరుకి వెళ్ళిపోయినాడు. అప్పుడు మన పాస్టర్ గారి దగ్గర ప్రార్థన చేపించగా మళ్ళీ నిన్న వచ్చేసేసాడు. ఈ విధంగా మన దేవుని మీద అంత భయభక్తులతో నడుస్తున్నాడు. కాబట్టి వాళ్ళ కుటుంబం కూడా మొత్తం దేవుని సన్నిధిలో రావాలని మీరు కూడా ప్రార్థించాలని పాస్టర్ గారు కూడా ఈ విధంగా గొప్పగా ఆ బిడ్డ విషయంలో ప్రార్థించగా ఆ బిడ్డ గొప్పగా తిరిగి ఇంటికి వచ్చాడు. మరి అన్ని విధాల ఆ బిడ్డ వాళ్ళ కుటుంబం మొత్తం మా దేవుని సన్నిధిలో రావాలని కోరుచుకున్నాం. మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. మన ధ్యాన నిమిత్తమై ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగంలో శైలజ సత్యానంద గారు చదువుతారు. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 18వ వచనం నుంచి 22వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. పరిశుద్ధ దినమున ఏర్పాటు చేయబడిన వాక్య భాగము రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 18వ వచనం నుంచి 22వ వచనం వరకు. ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడను మనుషుల దృష్టికి యోగ్యుడై ఉన్నాడు. కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలగజేయు వాటిని ఆసక్తితో అనుసరింతము. భోజనం నిమిత్తము దేవుని పనిని పాడు చేయకుడి. సమస్త పదార్థములు పవిత్రములే కానీ అనుమానముతో తినువానికి అది దోషము. మాంసము తినుట కానీ ద్రాక్షారసము త్రాగుట కానీ నీ సహోదరుని గడ్డము కలుగజేయనిది మరేది కానీ మానివేయటం మంచిది. నీకున్న విశ్వాసము దేవుని ఎదుట నీ మట్టుకు నీవే ఎంచుకొనుము. తాను సమ్మతించిన విషయంలో తనకు తానే తీర్పు తీర్చుకొననివాడు ధన్యుడు. ఈ వాక్యం మనట్లో దీవించునుగా. లేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది.
చదువుబడిన వాక్య భాగాన్ని అనుసరించి మనకు వర్తమానం అందించడానికి మన మధ్య దేవుని సేవలో కొనసాగుతున్నటువంటి వై శ్రీనివాసరావు గారు ఉన్నారు. వీరు హైదరాబాద్ నుంచి నెల్లూరు వస్తున్నారని తెలిసినప్పుడు నేను వారిని దేవుని యొక్క వాక్యం కొరకు ఆహ్వానించడం జరిగింది. ఇదివరకు కూడా వారు మన పరిచర్యలో చక్కటి వాక్యం చెప్పి ఉన్నారు కనుక వారు సంతోషంగా అంగీకరించి మన మధ్యకు వచ్చి ఉన్నారు. ఈ సమయంలో వారు దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి ప్రభు ప్రేమలో వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. వీరు లెక్చరర్గా పనిచేస్తూ యూత్ మధ్య అలాగే ఆ పరిసర ప్రాంతాల్లో దేవుని యొక్క సువార్తలో దేవుని యొక్క వాక్య పరిచర్లో కొనసాగుతున్నటువంటి వారు కనుక వీరు మనకు ఈ సమయంలో వర్తమానం అందిస్తారు. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. లోన్ స్టార్ చర్చి వ్యవస్థాపకులు రెవరెండ్ బెన్హర్ బాబు గారికి మరియు ఈ సంఘ పెద్దలకు, విశ్వాసులకు, ఇక్కడ కూడి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి దేవాది దేవునికి ముందుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నా పేరు వై శ్రీనివాసరావు అండి. నేను విశాఖపట్నంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కామర్స్ అధ్యాపకుడిగా పనిచేస్తున్నాను. ఒక 20 సంవత్సరాలు విజయనగరం జిల్లా బొబ్బిల్లో లెక్చరర్గా పనిచేసి ఈ మధ్య కాలంలో ఒక 4 సంవత్సరాల క్రితం విశాఖపట్నానికి బదిలీపై వచ్చి ఉన్నాము. ఇక్కడ తుమ్మా సత్యానందం గారు, శైలజ గారి కుమార్తె లాస్య రేఖ మా కోడలు, ఆ అమ్మాయిని మరి మా కుమారుడికి వివాహం చేసుకున్నాము. ఆ వివాహము ఈ చర్చిలోనే జరిగింది. ఆ విధముగా ఈ సంఘానికి మరి దైవజనులైనటువంటి బెన్హర్ బాబు గారికి నేను పరిచయస్తుడిగాను, ఒక ఆత్మీయ సహోదరుడిగాను ఉన్నాను. అందునిమిత్తమై మరి దైవజనులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సమ్మర్ వెకేషన్లో హైదరాబాదులో మా కుమారుడు కోడలు ఉంటే అక్కడి నుంచి మా సొంత గ్రామం అయినటువంటి గుంటూరు జిల్లాకు వచ్చి శైలజ మా సహోదరుని ఒకసారి చూసి వెళదాము మరి రావటం జరిగింది. ఆ సమయంలో దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా మనం చదువుకున్నటువంటి లేఖన భాగాలలో ఉన్నటువంటి సత్యాలను తెలుసుకోవటానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుని లేఖన భాగంలో ఉన్నటువంటి సత్యాలను ధ్యానం చేసుకున్నాను. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగినటువంటి యేసయ్య, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ పరిశుద్ధ ఆదివారం నాడు ఈ లోన్ స్టార్ చర్చ్ సంఘములో మరి ఈ విధముగా నిలబడి నీ లేఖన భాగాల్లో ఉన్నటువంటి సత్యాలను నీ బిడ్డలకు బోధించడానికి మీరిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నేను అల్పుడను, అయోగ్యుడను, మరి జ్ఞానము లేనటువంటి వాడిని ప్రభువా. ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని మరుగుపరిచి నీ పరిశుద్ధాత్మ చేత అభిషేకించి నీ పరిశుద్ధాత్మ ద్వారా ఈ లేఖనాలలో ఉన్నటువంటి సత్యాలను బోధించినట్లుగా సహాయం చేయమని వినుతున్నటువంటి సంఘస్థులందరి హృదయాలలో మీరుండి ఇందులో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించుకుని వారి వారి జీవితాలలో అనుసరించడానికి సహాయం చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి సువార్తలు మరి ప్రారంభించినప్పుడు ఆయన మొదటిగా కొండ మీద ప్రసంగం చేసినప్పుడు ఆయన నోరు తెరిచి అక్కడ కూడి ఉన్నటువంటి వారికి బోధించినటువంటి విషయాలు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తే అన్నీ కూడా ధన్యతల గురించే బోధించారు ఆయన మొట్టమొదటిగా. అంటే క్రైస్తవ జీవితము అనేటటువంటిది ఒక ధన్యత. యెహోవా దేవుడుగా కలిగినటువంటి ప్రజలు ధన్యులు అని
లేఖన భాగం తెలియచేయనట్లుగా మనమందరము కూడా యేసు క్రీస్తుని ఆరాధిస్తూ ఆయన అనుసరిస్తూ ఆ జీవితంలో కొనసాగేటటువంటి ధన్యతను మనము పొందుకొని ఉన్నామని విశ్వసిస్తున్నాం. ఈ రోమా పత్రికలో అపోస్తులైనటువంటి పౌలు గారి గురించి మనము ఆయన రాసినటువంటి లేఖనాలను ఒకసారి మనం చదువుకున్నటువంటి విషయాలను పరిశీలిస్తే, ఈ అపోస్తులైనటువంటి పౌలు గారు ఆదిమ సంఘముగా ఏర్పడినప్పుడు ఈయన క్రీస్తుకు వ్యతిరేకిగా, క్రీస్తుకు బోధలకు వ్యతిరేకమైనటువంటి జీవనము కొనసాగించి ఆది అపోస్తులు ఏర్పాటు చేసినటువంటి సంఘములో విశ్వాసులుగా కొనసాగుతున్నటువంటి వారందరినీ కూడా హింసించినటువంటి సందర్భాలు మనము అపోస్తుల కార్యాల గ్రంథములో చూడగలము. ఆయన ద్వారా మరి ఎంతోమంది క్రైస్తవులు చంపబడి అనేక విధములైనటువంటి శ్రమలు అనుభవించి మరి ఆ ఆదిమ సంఘములో ఉన్నటువంటి క్రైస్తవులు భక్తి విశ్వాసముతో కొనసాగుతున్న సమయంలో మొట్టమొదటిగా స్టెఫను హతసాక్షిగా మారిన తరువాత ఆ సంఘములో ఉన్నటువంటి క్రీస్తును నమ్ముకున్నటువంటి విశ్వాసులందరూ కూడా భయపడి చెదిరిపోయి రకరకాల ప్రదేశాల్లో, రకరకాల ప్రాంతాల్లో నివాసం చేయుటకు వారి పారిపోయి వేరు ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి సమయాల్లో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పౌలును తన దర్శనము ద్వారా దర్శించి ఆయన కళ్ళల్లో ఉన్నటువంటి ఆ పొగరును తీసివేసి ఆయనను ఒక సాధనముగా వాడుకుని ఆయన చేతనే యేసుక్రీస్తు వారి యొక్క సువార్తను ప్రకటించటానికి ఏర్పాటు చేసుకుని చేసినటువంటి ఆ ప్రక్రియలో పౌలు మరి పౌలుగా మారి ఆయన చేస్తున్నటువంటి పరిచర్యలో ఈ 3 మిషనరీ దండయాత్రలో అనేక ప్రాంతాలలో ఆయన సంచరిస్తూ అనేక సంఘాలను ఏర్పాటు చేసి యేసుక్రీస్తు వారి కొరకు బహు ప్రయాసపడినటువంటి వారిగా అపోస్తులైనటువంటి పౌలు గారిని మనం చూడగలము. ఎవరైతే క్రీస్తుని అంతగా వ్యతిరేకించాడో ఆ వ్యక్తే తన జీవితంలో మాట్లాడినటువంటి మాటలు మనం ఒకసారి ఆలోచన చేస్తే, బ్రతుకుట క్రీస్తు కొరకై, చావైతే క్రీస్తే. అంటే ఆయన జీవితము ఆ విధముగా మారిపోవటానికి కారణం ఏంటంటే క్రీస్తుతో ఆయనకు కలిగినటువంటి దర్శనము, క్రీస్తు యొక్క బోధ పట్ల, క్రీస్తు యొక్క దర్శనములో ఆయనకి కలిగినటువంటి ఆ రక్షణ అనుభవాన్ని, ఆయన్ని కొనసాగించినటువంటి విధానాన్ని మనం చూసినట్లయితే ఈ రోమా పత్రికలో మనం చదువుకున్నటువంటి ఈ అధ్యాయాలు, అంటే ఈ 18వ వచనం నుంచి ఈ 14వ అధ్యాయం మొత్తం మనం చదువుకుంటే కొన్ని సమస్యలు ఆ సంఘములో ఏర్పడినట్లుగా ఉన్నాయి. ఆ సమస్యలు కూడా మనం పరిశీలన చేసి చూస్తే అవేమీ పెద్ద సమస్యలు కాదు, మామూలు సాధారణమైనటువంటి సమస్యలే. ఏ సమస్యలు అంటే ఏది తినాలో, ఏది తాగాలో, ఏది పరిశుద్ధమైనదో, ఏది అపరిశుద్ధమైనదో, ఏది మంచిదో, ఏది మంచిది కాదో అనే విషయాల గురించి వారిలో వారికే కొన్ని సందేహాలు ఏర్పడినప్పుడు పౌలు గారు ఆ రోమీ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులకు ఈ లేఖను రాస్తూ అందులో ఆయన చెప్పినటువంటి విషయాల్లో చివరి వచనం 22వ వచనాన్ని ఒకసారి అందులో ఉన్నటువంటి భాగాన్ని నేను తీసుకుని అక్కడున్నటువంటి విషయాన్ని మీకు తెలియచేస్తున్నాను. అదేంటంటే, తనకు తానే తీర్పు తీర్చుకొనని వాడు ధన్యుడు. ఏ విషయాలంటే వారు సమ్మతించినటువంటి విషయాల్లో, మనము సమ్మతించినటువంటి విషయాలలో తనకు తానే తీర్పు తీర్చుకొనని వాడు ధన్యుడు. ఈరోజు క్రైస్తవులుగా మనము జీవిస్తున్నప్పుడు మన జీవిత ప్రయాణములో మనకు అనేక విధములైనటువంటి సమస్యలు ఏర్పడుతున్నాయి. ముఖ్యముగా కుటుంబ జీవితములో, సంఘ జీవితములో, ఉద్యోగ జీవితములో, సహవాసులతోనూ విశ్వాసులతోనూ
నీ కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డల విషయంలోనూ, నీకున్నటువంటి అనేకమైనటువంటి విషయాలలో, ముఖ్యంగా ఉద్యోగం చేసేటటువంటి వారి విషయంలో ఇప్పుడు చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నాం. భారతదేశంలో ఈరోజు క్రైస్తవులకు చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు. యేసుక్రీస్తును అంగీకరించినటువంటి వారికి ఒకప్పుడు ఆదిమ సంఘములో ఏ విధమైనటువంటి సమస్యలు వచ్చాయో ఆ సమస్యలు రాబోతున్నాయి. బహు కష్టాలు అనుభవించవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతున్నటువంటి సత్యాన్ని మనము ఎదుర్కోవలసి ఉంది. ఎందుకంటే మారుతున్న పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి. ప్రతి క్రైస్తవుడు కూడా భవిష్యత్తులో నేను యేసుక్రీస్తుని నమ్ముకుని జీవిస్తున్నాను అని ధైర్యముగా చెప్పలేనటువంటి రోజులు వస్తాయేమోనని భయపడుతున్నారు. కానీ ఈ రోమా పత్రికలో ఏర్పడినటువంటి సమస్యలు సాధారణమైనటువంటివే అయినప్పటికీ అక్కడ పౌలు గారు వాళ్ళకి ఒక చిన్న తీర్పును తీర్చినట్లుగా చెప్తున్నారు. వాళ్ళకి ఏం చెప్పారంటే, మీరు సమ్మతించినటువంటి విషయాలలో తనకు తానే తీర్పు తీర్చుకొనని వాడు ధన్యుడు. ఈరోజు మనము క్రైస్తవులుగా యేసుక్రీస్తుని నమ్ముకున్నప్పటికీ కూడా మనకొచ్చినటువంటి ఇబ్బందుల్లోనూ సమస్యల్లోనూ మనము ఎన్నో కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆ నిర్ణయాల విషయంలో మనం ఏమనుకుంటామంటే, నేను తీసుకున్నవన్నీ మంచి నిర్ణయాలే, నాకు తెలిసి ఇంతకంటే మంచి నిర్ణయాలు ఎవరు తీసుకోరు, నేను మంచిగా గొప్ప నిర్ణయాలు తీసుకున్నాను అని మన గురించి మనమే తీర్పు తీర్చుకుంటాం. మన గురించి మనమే గొప్పగా ఫీల్ అవుతూ ఉంటాం. కానీ పౌలు గారు ఏం చెప్తున్నారంటే, మీకు మీరు తీర్పు తీర్చుకోకండి, మీకు మీరు తీర్పు తీర్చుకోకండి, మీ విషయాలన్నిటిలో కూడా మీరే జ్ఞాని అని అనుకోకండి అని ఆయన బోధిస్తున్నప్పుడు, ఈ రోమా సంఘములో ఉన్నటువంటి వారిలో ఈ చెదిరిపోయినటువంటి యూదులతో పాటు అనేకులు అన్యులు కూడా దేవుణ్ణి అంగీకరించినటువంటి వారు ఉన్నారు. ఈ యూదుల విషయంలో మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే ప్రపంచ దేశాలన్నిటిలో కూడా యూదులు అంత తెలివైనటువంటి వారు వేరొకరు లేరు. యూదులు అనేటటువంటి వారు ఒక ప్రత్యేకముగా దేవుని కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక జాతి. ఈ ఇశ్రాయేలీలుగా ఏర్పడినటువంటి ఈ యూదులలో శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, సద్దుకాయులు ఉన్నారు, సమరయులు ఉన్నారు. వీరందరూ కూడా యేసుక్రీస్తు వారిని అంగీకరించినటువంటి వారు అనేకులు ఉన్నారు, అంగీకరించని వారు కూడా ఇప్పటికీ కొనసాగుతున్నారు. అయితే వీరికి ప్రపంచంలో దేవుడు చాలా జ్ఞానాన్ని ఇచ్చారు. అందరికీ లేనటువంటి జ్ఞానాన్ని వీరికి ఇచ్చారంటే బైబిల్లో మనం చూసినట్లయితే యోసేపు ఈ సంతతి వాడే, యాకోబు కుమారుడే. యోసేపుకి కలలు యొక్క భావాన్ని చెప్పేటటువంటి జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహించాడు. దానియేలు కూడా ఈ జాతికి చెందినటువంటి వాడే. ఒక రాజు కలగని ఆ కళను మర్చిపోయి నేనే కలగన్నానో ఆ కళ ప్లస్ ఆ భావాన్ని రెండింటినీ చెప్పండి, లేకపోతే మిమ్మల్ని అందరినీ సంహరిస్తానంటే దానియేలు ముందుకొచ్చి ఆ రాజు కన్నటువంటి కళను, అందులో ఉన్నటువంటి భావాన్ని తెలియచేసినటువంటి శ్రేష్టమైనటువంటి తెలివితేటలు కలిగినటువంటి వ్యక్తి దానియేలు. అందుకనే దేవుని యొక్క జ్ఞానాన్ని పొందినటువంటి వ్యక్తిగా మనకు ఆ లేఖనాల్లో తెలియచేస్తారు. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ యూదులు ఎలాంటి వారంటే, ముఖ్యముగా వారు 3 విషయాల్లో ఎప్పుడు కూడా గొప్పగా ఉంటారు. ఆ 3 విషయాలు ఏంటంటే, మొదటిగా మోషే రాసినటువంటి ధర్మశాస్త్రము వారికి దేవుడు అనుగ్రహించాడు. ఆ మోషే యొక్క ధర్మశాస్త్రాన్ని వారు ఒక పవిత్రమైనటువంటిదిగా వాళ్ళు అనుసరిస్తారు, దాన్ని పాటిస్తారు. ఆ మోషే యొక్క ధర్మశాస్త్రానికి వాళ్ళు చాలా ప్రాధాన్యతను ఇవ్వటమే కాకుండా దానిలో నడుచుకోవటానికి ప్రయత్నం చేస్తారు. అలాగే రెండో అంశం ఏంటంటే, వాళ్ళు అబ్రహాము సంతానము మేము,
అబ్రహాము సంతానము, అబ్రహాము నుంచి ఆశీర్వదించినటువంటి వారము మేము, దేవుని కుమారులము, దేవుని వారసులము, నీతిమంతులము అనేటటువంటి విషయాన్ని కూడా వారు అబ్రహామును పోల్చుకుంటారు. అందుకనే బాప్తిసం ఇచ్చి యోహాను ఒక సందర్భములో, మీరు అబ్రహాము కుమారులు అనుకుంటున్నారా, ఈ రాళ్ళ నుంచి అబ్రహాము కుమారులను పుట్టించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు, మీలో ఆ యొక్క అహంకారాన్ని తీసివేసి మీరు మారు మనసు పొంది రక్షణ పొంది యేసుక్రీస్తును అనుసరించండి అనేటువంటి చెప్పినటువంటి విషయాలు కూడా ఉన్నాయి. అలాగే యాకోబుకు అనుగ్రహించినటువంటి దీవెనల విషయంలో దేవుడు మాకు ఈ దీవెనలను అనుగ్రహించటమే కాకుండా మా కోసము పాలు తేనెలు ప్రవహించేటటువంటి ఒక దేశాన్ని బహుమానంగా ఇచ్చాడు. ఆ ఆశీర్వాదాలన్నీ కూడా మావే అని విశ్వసించినటువంటి వారు. అయినప్పటికీ కొన్ని సందర్భాలలో వారు అనేక సార్లు దేవుణ్ణి తృణీకరించి దేవునిలో నుంచి తప్పిపోయి పాపము చేయటం వలన చాలాసార్లు వారు చెరకు అప్పగించబడ్డారు, బానిసలుగా వెళ్ళిపోయారు. మరి రెండో ప్రపంచ యుద్ధంలో ఆ సమయంలోనైతే హిట్లరు 2 లక్షల మంది యూదులను సంహరించేశాడు. యూదులు బ్రతికుంటే చాలా తెలివైనటువంటి వారు, వీరు జర్మన్ల యొక్క ఆధిక్యతను కొనసాగించనివ్వరు అని చెప్పి వాళ్ళకి అసలు దేశమే లేకుండా వాళ్ళని ప్రపంచం అంతా కూడా వాడు పారిపోయే విధముగా చేసినటువంటి పరిస్థితులు మనం హిస్టరీలోకి వెళితే చూస్తాం. అలాంటి యూదులు కలిగినటువంటి రోమా సంఘంలో వారు అనుసరిస్తున్నటువంటి విధానాలను బట్టి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అక్కడ పౌలు గారు మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే, తనకు తానే తీర్పు తీర్చుకొననివాడు ధన్యుడు. ఈరోజు మనము కూడా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినటువంటి వారము. దేవుని సంఘములోకి మనము వచ్చామంటే యేసుక్రీస్తు యొక్క రక్తములో కడగబడి ఆయన ఇచ్చినటువంటి రక్షణను పొందుకొని ఆయన మార్గములో నడుచుటకు పరిశుద్ధులుగా పిలువబడి ఇక్కడికి చేరినటువంటి మనము కూడా మన యొక్క దైనందిక జీవితంలో, మన ఆధ్యాత్మిక జీవితంలో, మన కుటుంబ జీవితంలో, మన ఉద్యోగ జీవితంలో అనేకమైనటువంటి సమస్యల మధ్య మనము తీసుకునేటటువంటి నిర్ణయాల పట్ల మనము ఏ విధంగా ప్రవర్తిస్తున్నామంటే, మనము తీసుకున్న నిర్ణయమే కరెక్టు అనేటటువంటి స్వభావం కలిగి జీవిస్తున్నప్పుడు దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతుంది ఏంటంటే, నీకు నీవు తీర్పు తీర్చుకోవద్దు, నీకు నీవు తీర్పు తీర్చుకోవద్దు. నీకు నీవు గనక తీర్పు తీర్చుకున్నట్లయితే నీవు దేవుని విషయంలో వెనకబడిపోతావు, నీకు ఆ ధన్యత కోల్పోతావు అని చెప్తున్నాడు. కాబట్టి ఇది ఒక ధన్యత. బైబిల్లో చాలా ధన్యతలు ఉన్నాయి. మనకు దేవుడు అనుగ్రహించినటువంటి ధన్యతలు, వాగ్దానాలు, అనేక రకమైనటువంటి ఆశీర్వాదాలు ఉన్నట్లుగానే తనకు తాను తీర్పు తీర్చుకొనని వాడు ధన్యుడు అని చెప్పినటువంటి ఈ యొక్క ధన్యతను మనం పొందాలంటే ముఖ్యంగా మన జీవితంలో మనం నడుస్తున్నటువంటి క్రైస్తవ జీవిత ప్రయాణములో ఎదురయ్యేటటువంటి అనేక సమస్యలలో మనము తీసుకునేటటువంటి నిర్ణయాలే ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తాయి. కాబట్టి ఈ సమయంలో అక్కడ ఉన్నటువంటి వారిని ఉద్దేశించే కాకుండా మనందరినీ ఉద్దేశిస్తూ పౌలు గారు చెప్తున్నటువంటి విషయాలను మనం ఒకసారి ఆలోచిస్తే, మరి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనములో అక్కడ పౌలు గారు మాట్లాడుతూ, నా యందు నాకు ఏ దోషము కానరాదు, అయినను ఇందు మూలముగా నీతిమంతుడుగా ఎంచబడును, నన్ను విమర్శించువాడు ప్రభువే అని మాట్లాడాడు. అంటే నా యందు నాకు ఏ దోషము కనపడదు. ప్రతి మనిషి కూడా అనుకునేటటువంటి సహజమైనటువంటి భావం ఏంటంటే, మనలో ఏదో లోపముందని ఎవరైనా చెప్పినా మనం యాక్సెప్ట్ చేయము. మనం ఏమనుకుంటామంటే, నాకు నేనుగా ఆలోచించి నాలో ఏ దోషము లేదు, నేను పవిత్రుడను, పరిశుద్ధుడను, నా అంత భక్తి జీవితం కలిగినటువంటి వారు లేరు, నేను సంఘానికి క్రమంగా హాజరవుతున్నాను, దేవుని వాక్యాన్ని వింటున్నాను,
సంఘానికి ఇవ్వవలసినటువంటి కానుకలు ఇస్తున్నాను, అనేక దాన ధర్మాలు చేస్తున్నాను, నేను ఎవరి జోలికి వెళ్ళట్లేదు, ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు, నేను ఒక క్రైస్తవుడిగా జీవిస్తున్నానని మనకు మనముగానే తీర్పు తీర్చుకుని జీవిస్తున్నటువంటి వారముగా ఉన్నట్లయితే పౌలు గారు ఏమంటున్నారంటే, నా యందు నాకు ఏ దోషము కనపడదు, అంత మాత్రము చేత నేను నీతిమంతుని కాదు. ఒకవేళ మనం ఎవరికి హాని చేయకుండా, ఏ విధమైనటువంటి నష్టం కలిగించకుండా, దేవుని సంఘానికి క్రమముగా వస్తూ అన్ని పనులు చేస్తున్నప్పటికీ కూడా మనము కూడా ఏమనుకుంటామంటే నాలో ఏ దోషము లేదనుకుంటాం, కానీ అంత మాత్రము చేత మనము నీతిమంతులము కాదు. మనలను విమర్శించవలసినది ఎవరు అంటే ప్రభువే మనలను విమర్శించాలి, కానీ వేరే వారు విమర్శించేటటువంటి విమర్శలు కాదు. ఎందు నిమిత్తం పౌలు గారు ఈ మాట మాట్లాడాడంటే, ఆయన క్రీస్తును అంగీకరించకముందు ఉన్నటువంటి జీవితాన్ని ఆయన ఆలోచన చేసుకుని, క్రీస్తుని అంగీకరించినటువంటి తర్వాత ఆయన పడినటువంటి ప్రయాసను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, నన్ను నేను విమర్శించుకోను, అంత మాత్రము చేత నేను నీతిమంతుడిని కాదు. ఈరోజు చాలామంది నేమే నీతిమంతులము, ముఖ్యంగా బైబిల్లో చాలా సందర్భాల్లో పరిసయ్యుల యొక్క వాదన అదే. ప్రభువైన యేసుక్రీస్తు పరిసయ్యులు చేసినటువంటి వాదన ఏంటంటే, మేము యూదా ధర్మశాస్త్రము ప్రకారము తూచా తప్పకుండా అన్ని విషయాలను పాటిస్తున్నాం కాబట్టి మేము నీతిమంతులము అనేటటువంటి విషయాల్లో అనేక సందర్భాలలో యేసుక్రీస్తుతో వాళ్ళు వాదించినట్లుగా మనం లేఖనాల్లో చూస్తాం. ఈ నీతిమంతుడు అనేటటువంటి విషయంలో దేవుడే చెప్పాలి తప్ప మనకు మనంగా తీర్చుకుంటే మనం నీతిమంతులము కాలేము. కాబట్టి మన నీతి ఎంతో, మన నీతి క్రియలు మురికి గుడ్డలతో సమానమని పౌలు గారు చెప్పారు. కాబట్టి నీ నీతి, నీ క్రియలు, నీవు చేసేటటువంటి పనులు ఇవన్నీ మనం ఈ లోకములో చూపించినప్పుడు ఇతరులు నీకు చెప్పకపోవచ్చు, కానీ దేవుడు మాత్రము నీకు చెప్తాడు. ఏదో ఒక సమయంలో ఒక లేఖనము ద్వారా కానీ, లేకపోతే ఒక దైవ సేవకుని ద్వారా కానీ, ఏదో ఒక సందర్భములో నీవు అనుసరిస్తున్నటువంటి మార్గాన్ని నీకు బోధిస్తూ నిన్ను హెచ్చరించేటటువంటి సమయాలు ఉన్నాయి. కాబట్టి ప్రభువే మనలను విమర్శించాలి అనుకునేటటువంటి జీవితాన్ని మనం గడిపే విధంగా ఉన్నట్లయితే అలాంటి జీవితంలో మనకు మంచి అనుభవాలు ఉంటాయి. కాబట్టి మరి అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఈ కొరింథీ పత్రికలోనే, మొదటి కొరింథీ పత్రికలో 14-15 వచనాల్లో కొన్ని విషయాలు ఆయన రాశారు. అక్కడ ఏం రాశారంటే, ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయాలను అంగీకరింపడు అన్నాడు. అంటే ప్రకృతి సంబంధమైనటువంటి మనుషుడంటే మనమే. ఈ లోక సంబంధంగా జీవించేటటువంటి వారము, ఈ లోక విషయాల పట్ల, ఈ లోకములో ఉన్నటువంటి వాటి పట్ల ఆసక్తి కలిగి మన కుటుంబ జీవితాన్ని, మన స్పిరిచువల్ లైఫ్ని, మన సంఘ జీవితాన్ని, మన స్నేహితులతో కలిసి మన ఉద్యోగ జీవితంలో జీవిస్తున్నటువంటి జీవితంలో మనము ఎప్పుడు కూడా ప్రకృతి సంబంధంగా ఈ లోక సంబంధమైనటువంటి ఆచారాలను, సాంప్రదాయాలను అనుసరిస్తూ ఆ మర్యాద ప్రకారం జీవించేటటువంటి వారు ఎవరంటే ప్రకృతి సంబంధమైనటువంటి మనుషులు. ఈ ప్రకృతి సంబంధమైనటువంటి మనుషులకు వాళ్ళకి ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మానుభవము చేత వారికి ఏ విధమైనటువంటి వివేచన కలగదు. వారు ఆత్మానుసారముగా జీవించట్లేదు. కాబట్టి ఆత్మ సంబంధమైనటువంటి జీవితం ఒకటి ఉన్నది. ఆ జీవితంలో ఉన్నటువంటి సత్యము వారు వెరగక ఎంతసేపటికి క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే ప్రకృతి సంబంధమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ, మీరు బైబిల్లో ఒక సందర్భాన్ని చూస్తారు. పరిసయ్యుడును సుంకరుడు ప్రార్థన చేసేటప్పుడు పరిసయ్యుడు ఆయన చేసేటటువంటి ప్రార్థన ఏంటంటే తన్ను హెచ్చించుకుంటూ చేస్తాడు.
నేను వారములకు 3 సార్లు ఉపవాసం ఉంటాను, నాకున్నటి దాంట్లో దశభాగం ఇస్తూ ఉన్నాను, పేదలకు సహాయం చేస్తున్నాను, ఈ యొక్క సుంకరిలాగా నేను ఉండట్లేదు అని ఆయన ప్రార్థన చేసినటువంటి విధానాన్ని చూస్తే ప్రకృతి సంబంధమైనటువంటి జీవితాన్ని దేవుని దగ్గర చూపిస్తున్నాడు తప్ప, తన గొప్పతనాన్ని చూపిస్తున్నాడు తప్ప, మరి సుంకరుడైతే రొమ్ము కొట్టుకొనుచు దేవుని దగ్గరికి సమీపిస్తానికి కూడా భయపడుతూ ఆయన ప్రార్థన చేస్తున్నట్లుగా మరి యేసుక్రీస్తు వారు మనకి ఆ సువార్తల్లో చెప్పినటువంటి సత్యం ఏంటంటే, మీరు ఆత్మానుభవం చేత ఆత్మానుసారమైనటువంటి జీవితాన్ని జీవించలేని స్థితిలో ఉంటున్నారు తప్ప, మీరు ప్రకృతి సంబంధమైనటువంటి జీవితంలోనే క్రైస్తవులుగా ఉంటున్నారు. ఈ లోక మర్యాదలలో, ఈ లోక కార్యాలలో, ఈ లోక విషయాలలో వేటిని కూడా విడిచిపెట్టట్లేదు. మీరు ఈ లోక సంబంధమైనటువంటి విషయాలు తూచా తప్పకుండా ఆచరిస్తూ క్రైస్తవులుగా జీవిస్తున్నారు. కాబట్టి మీరు ప్రకృతి సంబంధమైనటువంటి మనుషులు. కాబట్టి మీరు ఎలాంటి వారంటే ఈ యొక్క ఆత్మానుభవం లేనటువంటి వారు అని చెప్తున్నారు. సో ఆత్మానుభవం ఉన్నటువంటి వారు ఎలా ఉన్నారంటే అక్కడే కంటిన్యూ చేస్తూ ఆయన ఏం చెప్తారంటే, ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయాలు అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనంగా ఉంటాయి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. వాటిని గ్రహించాలంటే మనము ఆత్మానుభవం ఉండాలి. ఆత్మానుభవం ఉంటేనే మనము చేసేటటువంటి క్రియలు యథార్థమైనవా కాదా తెలుసుకోలేము. అందుకనే ఆత్మ సంబంధమైనటువంటి వాడు వివేచించును, కానీ అతడు ఏమని చేతనైనను వివేచించబడదు. అంటే ఆత్మ సంబంధముగా జీవించేటటువంటి వాడు చేసే క్రియలు దేవుని క్రియలుగా ఉంటాయి, దేవునికి సంబంధించినటువంటి క్రియలుగా ఉంటాయి, కానీ ఈ లోక సంబంధమైనటువంటి క్రియలు ఉండవు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ప్రకృతి సంబంధంగా జీవించేటటువంటి వారి యొక్క క్రియలు ఎప్పుడు బయటపడతాయంటే, వివాహాలు జరిగేటప్పుడు మనం చూస్తే, వివాహ సంబంధాలు చేసుకునేటప్పుడు క్రైస్తవ వివాహము, పరిశుద్ధ వివాహం అని రాసుకుంటాము. కానీ లోక సంబంధంగా ఆ రోజు, ఆ గడియ, ఆ సమయము అవన్నీ కూడా ఆలోచిస్తాం. మంచి రోజా కాదా, దానికి ముహూర్తాలు, ఇవన్నిటిని కూడా చూసి మళ్ళీ దేవుణ్ణి కూడా యాడ్ చేస్తాం. అంటే మన నిర్ణయాలు ఎలా ఉంటాయంటే లోక సంబంధమైనటువంటి వాటితో దేవుని నిర్ణయాలు ముడివేస్తూ ఉంటాం. ముడివేసి నేను చేసినటువంటి కరెక్టు అని మనకులో మనం అనుకుంటాం తప్ప దేవుని విషయాన్ని పక్కన పెట్టేస్తాం. అలాగే వివాహ విషయాల్లో చాలా సందర్భాల్లో, చాలా వివాహాలకు నేను వెళితే ఈ వివాహ సందర్భాల్లో దేవుని వాక్యానికి స్థానం ఇవ్వరు, దేవుని వాక్యానికి స్థానం ఉండదు, దేవుని సేవకునికి స్థానం ఉండదు. ఎంతసేపటికి వారి యొక్క గొప్పతనాన్ని, ఈ లోక సంబంధంగా ఎంత ఘనముగా వివాహం చేశాము, ఎంత ఘనముగా కార్యాలు జరిగాయన్నటువంటి వాటినే ప్రాధాన్యత చూపిస్తారు తప్ప మిగతా విషయాలలో వారు వెనకబడిపోతుంటున్నారు. కాబట్టి ప్రకృతి సంబంధమైనటువంటి మనుషుడు తాను తీసుకునే నిర్ణయాలు తానే తీర్పు తీర్చుకుంటాడు, నేను చేసేవాడిని గొప్పవాడిని. కానీ ఆత్మ సంబంధమైనటువంటి జీవితం కలిగినటువంటి వారు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారంటే దేవుని చేత వివేచింపబడినటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. వారిని ఎవరు వివేచించరు, దేవుడే వివేచించాలి తప్ప మనుషులు ఎవరికి కూడా వారు దొరకరు. వారు ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని జీవించేటటువంటి వారిగా ఉంటారు. కాబట్టి సమాజంలో క్రైస్తవులు పెరుగుతూ ఉన్నారు, సమాజంలో క్రైస్తవులు పెరుగుతూ ఉన్నారు, కానీ క్రైస్తవ్యం పెరగట్లేదు. క్రీస్తుని అనుసరించేటటువంటి వారు తక్కువైపోతున్నారు, క్రైస్తవ్యాన్ని మతముగా ఆచరించేవారు మాత్రం పెరిగిపోతున్నారు. ఇలాంటి పరిస్థితులు రాబోయే రోజుల్లో చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులకు దారితీస్తాయి అని అనేక మంది చెప్తున్నారు. క్రీస్తుని నమ్ముకున్నటువంటి వారు క్రీస్తుని అనుసరించి నడిచే జీవితానికి వారు అలవాటు పడాలంటే ఆత్మానుసారముగా నడుచుకోవాలి. ఆత్మానుసారముగా
నడుచుకుంటేనే మనము క్రీస్తు మార్గములోను, క్రీస్తు బోధలోను, క్రీస్తు పరిచర్యలోను మనం నిలబడగలం తప్ప లోక సంబంధముగా జీవించినంత కాలము క్రైస్తవులుగా జీవిస్తే మన బిడ్డలకు ఏమి బోధించలేము. మన జనరేషన్స్ అన్నీ కూడా ఏదో ఒక నామకార్థమైనటువంటి క్రైస్తవ సాంప్రదాయాన్ని ఆచరించడమే తప్ప అందులో ఉన్నటువంటి మాధుర్యాన్ని, క్రీస్తు చేసేటటువంటి గొప్ప కార్యాలను వారు తెలుసుకోలేరు, వాటిని అనుసరించలేరు. కాబట్టి ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని జీవించాలని కోరుకుంటున్నాడు పౌలు గారు. అలాగే మరి ప్రకృతి సంబంధమైన మనిషే కాకుండా చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనములో ఇంకొక రకమైనటువంటి జీవితం గురించి మాట్లాడాడు. మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులైన మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా అంటున్నాడు. అంటే క్రైస్తవులుగా జీవించే వారిని ఆయన ప్రశ్నిస్తున్నాడు. ఏమని ప్రశ్నిస్తున్నాడంటే, మీలో అసూయయు కలహము ఉండగా మీరు శరీర సంబంధులైన మనుష్య రీతిగా నడుచుకొని వారు కారా. అంటే ఈరోజు మన క్రైస్తవ జీవితంలో 3 రకాలైనటువంటి జీవితాలను ఆయన చూపించాడు. ప్రకృతి సంబంధమైనటువంటి జీవితం, ఈ లోక మర్యాదను అనుసరించి నడుచుకునేటటువంటి జీవన విధానాన్ని అనుసరించేటటువంటి వారి గురించి మాట్లాడాడు. ఆత్మానుసారముగా జీవించేటటువంటి వారి గురించి మాట్లాడాడు. శరీర సంబంధముగా జీవించి శరీర కార్యాలు చేసేటటువంటి వారు, అసూయలు, కలహాలు, కక్షలు, ద్వేషాలు, ఒకరంటే ఒకరికి పడనటువంటి సందర్భాలు, ఇలాంటివి మన జీవితాల్లో కొనసాగుతున్నాయంటే అర్థం ఏంటంటే మనము శరీరానుసారులుగానే జీవిస్తున్నాం. శరీరానుసారులుగా జీవించేటటువంటి వారు ఈ లోకములో క్రైస్తవులుగా ఎన్నడూ కూడా పిలువబడరు, కానీ ఒక సంఘస్థులుగా పిలుస్తారు. పలానా లోన్ స్టార్ చర్చ్ సంఘస్థులు, వాళ్ళు క్రైస్తవులు అంతే తప్ప మీరుగా క్రైస్తవుడు, క్రీస్తుని అనుసరించేటటువంటి శిష్యుడు అనేటటువంటిది పొందాలి అనుకుంటే శరీర సంబంధమైనటువంటి జీవితాన్ని మనం విడనాడాలి. అప్పుడే ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలోనే ఎలాంటి మాధుర్యం ఉంటుందంటే, పౌలు గారు ఈ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని ఎరగకముందు ఆయన ప్రకృతి సంబంధమైనటువంటి జీవితాన్ని, శరీర సంబంధమైనటువంటి జీవితాన్ని జీవించి ద్వేషముతో, పగతో, కలహముతో యూదా మతాన్ని ఆచరించకుండా వీరు కొత్తగా క్రీస్తుని అనుసరిస్తున్నారు, యేసు ప్రభుని అనుసరిస్తున్నారని వారిని ద్వేషించి హింసించినప్పుడు ఎలాంటి అనుభవాన్ని పొందాడో, మరి ఆయన ఆత్మానుసారమైనటువంటి జీవితాన్ని జీవించినప్పుడు ఎలా మారిపోయాడో చూస్తే ఆయన యొక్క సందర్భాలన్నిటిని కూడా ఈ 13 పౌలు రాసినటువంటి పత్రికలు మనం చదువుకుంటూ వెళితే ఆయన జీవించినటువంటి జీవితము, ఎందుకంటే ఒక ప్రముఖ విద్యావేత్త ఆయన ధర్మశాస్త్రాన్ని మరి గమానేలు పాదాల దగ్గర ఉండి నేర్చుకుని సెన్హెడ్రెన్ సభలో సభ్యుడిగా ఉన్నటువంటి అపోస్తుడైనటువంటి పౌలు వాటన్నిటిని వదుకుని ఆయన ఎలా జీవించారంటే, క్రీస్తు విషయంలో ఇవన్నీ కూడా పెంటగా నేను ఎంచుకున్నాను, నేను బ్రతుకుట క్రీస్తే, సావైతే మేలు, నేను సిలువ వేయబడినటువంటి క్రీస్తును ప్రకటించుచున్నాను, నేను సిలువ వేయబడి ఉన్నాను, అంటే నాకు సంబంధించి నేను సిలువ వేసుకున్నాను అని చాలా సందర్భాలలో ఆయన మాట్లాడుతూ ప్రభు యొక్క బోధలను విస్తారంగా అనేక ప్రాంతాలలో అనేక మందికి బోధించినటువంటి వ్యక్తి మన పౌలు గారిని బైబిల్లో చూస్తాము. ఆయన ఈ 3 రకాలైనటువంటి మనుషుల్లో మరి తమకు తామే తీర్పు తీర్చుకునేటటువంటి వారు ఎవరంటే, ప్రకృతి సంబంధమైనటువంటి మనుషులు, శరీర సంబంధమైనటువంటి మనుషులు వారికి వారే తీర్పు తీర్చుకుని వారు చేసినటువంటి క్రియలన్నీ కూడా మంచివని ఎంచుకుని నడిచేటటువంటి వారని బోధిస్తూ ఆ రోమా సంఘములో ఉన్నటువంటి సమస్యల గురించి ఆయన మాట్లాడుతూ, ఈ జీవితం మీరు జీవించొద్దు, మీరు ఆత్మానుసారంగా జీవించండి. కొంతమంది అయితే ధర్మశాస్త్రం ప్రకారం జీవిస్తున్నాము, ధర్మశాస్త్రాన్ని అనుసరించి జీవిస్తున్నాము అనేటటువంటి వారికి కూడా
ధర్మశాస్త్రం అనేటటువంటిది మీకు పాపాన్ని తెలియచేస్తుంది కానీ పాప పరిహారాన్ని తెలియచేయదు. పాప పరిహారం కావాలంటే నువ్వు క్రీస్తు రక్తంలో కడుగుబడి క్రీస్తును అనుసరించి నడుచుకుంటే తప్ప నీ పాపాలు పోవని బోధించినటువంటి వ్యక్తిగా ఆ రోమాపత్రికలో ఉన్నటువంటి ఆ 16 అధ్యాయాలన్నీ కూడా చాలా అమూల్యమైనటువంటి సందేశాన్ని మనకు తెలియచేస్తుంది. కాబట్టి మనము ఏ కేటగిరీకి చెందినటువంటి వారిగా ఉన్నామో, రక్షించబడి దేవుణ్ణి బిడ్డలుగా పిలువబడుతూ పరిశుద్ధులుగా ఉండటానికి దేవుని సంఘములోకి వచ్చి దేవుణ్ణి అనుసరించి దేవుని వాక్యాన్ని చదివి దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవుని బిడ్డలుగా అనుకున్నటువంటి మనము మన జీవితంలో మనకు మనమే తీర్పు తీర్చుకుంటున్నామా? మనకు మనమే నిర్ణయాలు తీసుకుని మంచివనుకుంటున్నామా? మనకు వచ్చేటటువంటి సమస్యల్లో నిర్ణయాలు దేవునికి వదిలేస్తున్నామా? దేవుడే నాకు తీర్పు తీర్చాలని భావన కలిగి ఉన్నామా లేదా అనేటటువంటి సత్యాన్ని ఈరోజు తెలుసుకుంటే, ఆ సత్యం ఏంటంటే బోధిస్తుందంటే వివేచనను మనకు అనుగ్రహిస్తుంది. ఎప్పుడైతే మన గురించి మనం తెలుసుకుంటామో, మన గురించి మనం తెలుసుకోవటం అంటే వివేచన కలిగినటువంటి వారిగా జీవించటం అన్నమాట. ఈరోజు తనకు తానే తీర్పు తీసుకునేటటువంటి వారు కలిగేటటువంటి ముఖ్యమైనటువంటి ధన్యత ఏంటంటే వివేచన కలిగి జీవించటం. ఈరోజు వివేచన కోల్పోయి చాలామంది అనేకమైనటువంటి పాపాలకు సిద్ధమైపోతున్నారు. క్షణపాటు, ఒక చిన్న ఆలోచన, ఒక చిన్న పొరపాటు వారు ఆ వివేచన కోల్పోయి పాపంలోకి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే నువ్వు ఆత్మానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తావో అప్పుడు నీకు వివేచన దేవుడు అనుగ్రహిస్తాడు. వివేచన దేవుడు అనుగ్రహిస్తే ఆ వివేచన నీ రక్షణ జీవితాన్ని కొనసాగించడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని నీకు బోధిస్తుంది. ఆ వివేచన నిన్ను మంచి మార్గంలో నడిపిస్తుంది. ఆ వివేచన నిన్ను ఒక మంచి క్రైస్తవుడిగా జీవింపచేస్తుంది అనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి. చూడండి, పేతురు రాసినటువంటి 2వ పత్రికలో పేతురు గారు మరి ముఖ్యంగా చెప్పాలంటే యేసుక్రీస్తు వారి శిష్యులలో, యేసుక్రీస్తు వారి 12 మంది శిష్యులలో పేతురు ప్రధానమైనటువంటి వాడు. పేతురు ఒక రకంగా చెప్పాలంటే ఆదిమ సంఘములో మొట్టమొదటి పాస్టర్ ఎవరంటే పేతురే. మొట్టమొదటి పాస్టర్ ఎవరంటే పేతురే. ఈయనే మొట్టమొదటిసారిగా దేవుని గురించి ప్రకటన చేస్తూ ఒక్కసారి వాక్యం చేత 5,000 మంది బాప్తిసం తీసుకునే విధముగా బోధించినటువంటి ఆయన. ఈయన గురించి మనం ఒకసారి ఆలోచన చేస్తే పిరికివాడిగా పారిపోయినటువంటి వ్యక్తి. యేసుక్రీస్తును సిలువ వేసినప్పుడు ఆయన నాకు తెలియదని 3 సార్లు బొంకినటువంటి వాడు యేసుక్రీస్తును సిలువ వేస్తుంటే ఎక్కడికో వెళ్ళి పారిపోయి దాక్కున్నటువంటి వాడు. ధైర్యవంతుడు ఎవరంటే యేసుక్రీస్తును సిలువ వేసినప్పుడు ఆ సిలువ దగ్గర ఉండి ఆ సిలువ దగ్గరే నిలబడినటువంటి యోహాను. యేసు ప్రభు శిష్యుల్లో యోహాను తప్ప మిగతా వారందరూ కూడా యూదులకు భయపడి గదిలోకి వెళ్ళి దాక్కున్నారు. యోహాను మాత్రం సిలువ వేసినటువంటి ఆ యొక్క ప్రదేశంలోనే నిలబడి ఉన్నాడు. కానీ యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడై లేచిన తర్వాత బలీయమైన శక్తిగా మారినటువంటి వ్యక్తిలో పేతురు గారు అపూర్వమైనటువంటి శక్తిని పొందుకున్నాడు. పరిశుద్ధాత్మ పూర్ణుడై ఎలాంటి శక్తిని పొందుకున్నాడంటే ఆయన నడిచి వెళుతుంటే ఆయన నీడ రోగుల మీద పడితే స్వస్థత వస్తుంది అనేటటువంటి నమ్మకం కలిగే అంత గొప్ప పరిశుద్ధాత్మ శక్తిని నింపుకున్నటువంటి వాడిగా ఉండి ఆయన 2 పత్రికలు రాసి 2వ పత్రిక చివరిలో మనకేం చెప్తున్నాడంటే 3వ అధ్యాయం 18వ వచనములో మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందండి. ఒక క్రైస్తవుడు దేంట్లో అభివృద్ధి పొందాలి అనేటటువంటి విషయాన్ని ఆ 2 పత్రికలు రాసిన తర్వాత ఆయన చెప్పేటటువంటి రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృప ఏందంటే మన రక్షణ జీవితములో మనకు రక్షణ దేవుడు కృప ద్వారానే అనుగ్రహించారు. దేవుని కృపతోనే మనం రక్షణ పొంది ఉన్నాం. కాబట్టి మన రక్షణ జీవితంలో మనం అభివృద్ధి చెందాలి.
అలాగే జ్ఞానమందు అభివృద్ధి చెందండి అన్నారు. జ్ఞానం అంటే ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానము కానీ దేవుని యొక్క వాక్యమందు అభివృద్ధి చెందాలి. ఈ లేఖన భాగాల యందు అభివృద్ధిని మనం పొందాలి. కాబట్టి నీ రక్షణ జీవితంలో నువ్వు కొనసాగాలి. నీ రక్షణ జీవితాన్ని వృద్ధి చేసుకోవాలి. నీ రక్షణ జీవితంలో పొరపాట్లు జరగకుండా రక్షణను ప్రతి దినము కూడా కొనసాగించేవాడిగా ఉండాలి. అదే సమయంలో దేవుని వాక్యము విషయంలో కూడా నువ్వు అభివృద్ధి చెందుతూ ఉండాలి అని మరి పేతురు గారు తెలియజేశారు. కాబట్టి ఈ విషయంలో మనం ధన్యకరమైనటువంటి జీవితం జీవించాలంటే మనలను తీర్పు తీర్చవలసినటువంటిది దేవుడే అనే సత్యాన్ని మనము కలిగి ఉండాలి. అలా కలిగి ఉంటేనే మనము వివేచన కలిగినటువంటి క్రైస్తవులుగా ఉంటారు. చూడండి, యేసుక్రీస్తు వారు తన శిష్యులను మరి బోధకు పంపిస్తూ మీరు వివేచన కలిగి ఉండండి అని చెప్పారు. మీరు వివేచన కలిగి ఉండండి, పాముల వలె వివేకము కలిగి ఉండండి అని మరి వాళ్ళకు బోధించి పంపినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి క్రైస్తవుడు వివేచన కలిగినటువంటి జీవితము జీవిస్తే దేవునికి ఇష్టమైనటువంటి వాడిగా ఉంటారు. మరి ఇలాంటి వివేచన కలిగినటువంటి వారు మరి ఎలా ఉంటారు అనేటటువంటి అంశాన్ని మనం చూస్తే రెండో అంశం ఏంటంటే మన భక్తి జీవితాన్ని కాపాడుకోవాలి. ఈరోజు క్రైస్తవుల మధ్య ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఛాలెంజ్ ఏంటంటే వారి భక్తి జీవితాన్ని కాపాడుకోవటం. మన భక్తి జీవితాన్ని కాపాడుకోవటం ఈరోజు చాలా కష్టమైంది. ఎందుకంటే క్రైస్తవ బోధలలో అబద్ధ ప్రవక్తలు బయలుదేరిపోయారు. అబద్ధ బోధలు బోధించేటటువంటి వారు చేరిపోయారు. ఈరోజు క్రైస్తవాన్ని బోధించేటటువంటి వారు, క్రైస్తవ్యాన్ని మరి అనుసరించేటటువంటి వారికి బోధించే బోధల్లో చాలా వ్యత్యాసమైనటువంటి బోధలు బోధిస్తున్నారు. ప్రజలు కూడా అలాగే తయారవుతున్నారు. క్రైస్తవులు కూడా ఏం కోరుకుంటున్నారంటే వారికి అనుకూలమైనటువంటి బోధ కావాలి, వారికి ఇష్టమైనటువంటి బోధ కావాలి, వారికి ఆశీర్వాదాలకు సంబంధించినటువంటి బోధలు కావాలి, శ్రమలకు సంబంధించినవి, హెచ్చరికకు సంబంధించినవి, గద్దింపుచ్చేటటువంటి వాక్యాన్ని ఆ సేవకుడు చెబితే ఆ సేవకుడు మంచివాడు కాదు. ఒక పాస్టర్ గారు మంచివాడిగా ఉండాలంటే నన్ను ఎప్పుడూ మంచివాడిగానే చూడాలి, నాకు మంచి వాక్యమే చెప్పాలి, నా గురించే చెప్పాలి అనేటటువంటి స్వభావం కలిగి ఉంటున్నారు. ఈరోజు క్రైస్తవులు ఇంకా ముందుకెళ్ళి ఏం చేశారంటే వారికి ఎలాంటి పాస్టర్ కావాలో వాళ్ళే అపాయింట్ చేసుకుంటున్నారు. పేపర్లో ప్రకటన వేసి మాకు ఇలాంటి పాస్టర్ కావాలని ఇంటర్వ్యూలు జరిపి వాళ్ళే నియమించుకుని మేము చెప్పినట్టుగా మీరు బోధించాలి, మీరు గంట బోధించమంటే గంటే బోధించాలి, 40 నిమిషాలు బోధించమంటే 40 నిమిషాలే బోధించాలి, 15 నిమిషాలు ముగించమంటే 15 నిమిషాలనే ముగించాలి. ఒక సేవకుడిని, ఒక క్రైస్తవ దైవ సేవకుడిని ఈరోజు క్రైస్తవులు ఎలా తయారంటే వారికి అనుకూలంగా మార్చుకున్నారు, వారికి అనుకూలంగా ఉండేటట్టుగా ఉన్నారు. ఇది నేను జనరలైజ్ చేసి చెప్పడం కాదు, కానీ బైబిల్లోనే ఉంది. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాల్లో అక్కడ పౌలు గారు తిమోతి గురించి చెబుతూ, ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవివ్వక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును అని చెప్పాడు. ఈరోజు అలాంటి బోధకు ఇష్టపడుతున్నారు. నేను రక్షణలో నడిపించేటటువంటి సేవకుడు, వాక్యము ఉన్నట్టుగా బోధించేటటువంటి సేవకుడు, గద్దించేటటువంటి సేవకుడు, నువ్వు తప్పు చేస్తే తప్పు చేసావని చెప్పేటటువంటి సేవకుడిని ఈరోజు క్రైస్తవులు ఇష్టపట్టలా. క్రైస్తవులు వారే దైవ సేవకుని సమయం ఇస్తారు. సార్, ఇదిగో మా అబ్బాయి బర్త్డే, మీరు రండి అని పిలుస్తారు. కానీ మీకు 10 నిమిషాల టైం, మీరు 10 నిమిషాల్లో క్లోజ్ చేసేయాలి అని వారే సేవకునికి సమయం ఇస్తున్నారు. వారికి నచ్చినట్లుగా బోధించమని సేవకుని కమాండ్ చేస్తున్నారు. కాబట్టి అలాంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ రోజుల్లో నిజంగా మన భక్తి జీవితాన్ని మనం కాపాడుకోవాలి. ఈరోజు చాలామంది భక్తి జీవితాన్ని కాపాడుకోలేక వారి విశ్వాసములో నుంచి తొలగిపోతున్నారు, విశ్వాసములో నుంచి బయట లోకానికి వెళ్ళిపోయి వారు క్రీస్తుని విడిచి వేరే అన్య దేవతల వైపు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు
సో అలాంటి సందర్భంలో మనము క్రైస్తవులుగా చూడండి, మనలను ఇంకా తప్పించేటటువంటి పద్ధతులు చూస్తే ఆ తిమోతికి రాసినటువంటి పత్రికలోనే 2వ అధ్యాయం 16-17 వచనాల్లో చూస్తే, అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము. ఈరోజు మాటలు, ఈరోజు పొగడ్తలకు కానీ గొప్పలకు కానీ లేదా నీ గురించి మంచి మాటలు చెబితే పడిపోనటువంటి వారు లేరు. ఈరోజు నీ భక్తి జీవితాన్ని పూర్తిగా పడగొట్టేటటువంటి స్వభావం ఎలా ఉంటుందంటే మాటలు. ఆ మాటల ద్వారా నీ భక్తి జీవితాన్ని కూర్చేస్తూ ఉన్నారు. మరి అవ్వ దగ్గరికి సాతాను వచ్చి ఏమంది అంటే, ఇది నిజమా అని అడిగింది. ఇది నిజమా అనే ఒక సందేహాన్ని వెళ్ళబుచ్చి, మీరు చావనే చావరు, మీరు అది తింటే మీరు కూడా దేవునితో పాటు సమానం అవుతారు, మీరు దేవునితో పాటు సమానం. అలాగే ఈరోజు మరి ఈ లోకంలో ఉన్నటువంటి క్రైస్తవులకు మరి మాటలు అనేటటువంటివి మనలను మన భక్తి జీవితాన్ని నుంచి బయటికి తీసుకెళ్లేటటువంటి విధంగా ఉన్నాయి. చూడండి, అలాంటి మాటల పట్ల మనం ఆసక్తి కలిగి ఉండకూడదు. అలాంటి మాటలకు మన పట్ల ఆసక్తి కలిగి ఉండకూడదు. కాబట్టి అలాంటి మాటలతో మనము ఈరోజు మన భక్తి జీవితాన్ని కోల్పోతున్నాం. ఇవి ఎలా ఉన్నాయంటే, ఇంకా ముందు కిందకి వెళితే అది కొరుకుడు పుండు ప్రాకున్నట్లుగా వారి మాటలు ప్రాకును అన్నాడు. అంటే మన భక్తి జీవితాన్ని ఎలా పాడు చేస్తున్నాయంటే ఆ మాటలు క్యాన్సర్ లాగా, కొరుకుడు పుండు అంటే క్యాన్సర్ లాగా మన జీవితంలోకి వచ్చి, అంటే ఏ విధంగా శరీర భాగాలను తినేస్తుందో ఆ విధంగా మాటలు విని మన భక్తి జీవితాన్ని కోల్పోయి భక్తిహీనులుగా మారిపోతున్నాం. భక్తిహీనులుగా మారిపోయి మన జీవితాన్ని విడిచిపెట్టి నామకార్థమైనటువంటి క్రైస్తవులుగా మారుతున్నాం. కానీ క్రైస్తవ జీవితంలో మనం జీవించలేనటువంటి వారిగా ఉన్నాం. ఇంకా చూస్తే అదే పత్రికలో తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వచనంలో అక్కడ స్పష్టంగా చెప్పారు, కొంతమందికి పాపములు తేటగా కనపడతాయంట. వారు చేసే పనులు వాళ్ళకి తెలుస్తూ, వాళ్ళు మేము పాపం చేస్తున్నాం అనే విషయం తెలుసు, అయినప్పటికీ కూడా అందులోనే కొనసాగుతూ ఉంటారు, ఆ పనులే చేస్తూ ఉంటారు, నిత్యం అదే చేస్తూ ఉంటారు తప్ప వాటిని సరిచేసుకోవడానికి ప్రయత్నం చేయరు. పైకి పోగా నేను చేసేది మంచిదే అనేటటువంటి స్వభావం కలిగి ఉంటారు. అలాంటి స్వభావం కలిగినటువంటి వారు భక్తి జీవితాన్ని కోల్పోతారు. కొంతమందికి ఎలా ఉంటుందంటే, వారి పాపాలు వారి వెంటే వస్తాయి. వారు ఎక్కడికి వెళ్తే అక్కడ, ఎక్కడ కూర్చుంటే అక్కడ, ఎక్కడితో సహవాసం చేస్తే అక్కడ వాళ్ళతోనే వెంటనే వచ్చేస్తాయి. చూడండి, నేను కళాశాలలో అధ్యాపకుడికి పనిచేస్తున్నాను. ఒక బెంచీలో ఒక విద్యార్థికి చెడు వ్యసనాలు ఉంటే వాడు ఆ బెంచ్లో కూర్చుంటే మొదటి సంవత్సరంలోనో, 2వ సంవత్సరంలోనో, 3వ సంవత్సరంలోనో ఆ బెంచ్లో ఉన్న వాళ్ళందరికీ అలవాట్లు అంటించేస్తాడు. వాళ్ళందరూ కూడా ఆ వ్యసనాలకు బానిసలు అయిపోతారు. అలాగే మన భక్తిహీనులుగా మారిపోవడానికి ఏంటంటే, మన పాపాలు మన వెంటే వస్తాయి, మనం చేస్తూనే ఉంటాం, గ్రహిస్తూనే ఉంటాం, అయినప్పటికీ కూడా అది చేస్తూనే ఉంటాం. అలాంటిది చేసేటటువంటి స్వభావాన్ని మనం కలిగి ఉంటాం. ఒక చిన్న ఉదాహరణ చెప్పి మీకు ముగిస్తా. ఎలా ఉంటుందంటే, చూడండి, మనం అందరం ఉద్యోగస్తులం. ఉద్యోగం చేస్తున్నటువంటి వారిలో ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ డిపార్ట్మెంటో, రెవెన్యూ డిపార్ట్మెంటో, ట్రెజరీ డిపార్ట్మెంటో, లేదా ఇంకేదన్నా మరి ఆదాయం వచ్చేటటువంటి డిపార్ట్మెంట్లో పనిచేసే ఉద్యోగులు ఉండొచ్చు. అందరూ అదే విధంగా ఉంటారని నేను చెప్పలేం, కానీ వారి గురించి మరి ప్రత్యేకంగా నేను ఈ విషయం మాట్లాడుతున్నది క్షమించమని చెప్తూ, లోకంలో జరిగే విషయాలు చెప్తున్నాం. ఏంటంటే, ఒక ట్రెజరీలో ఉద్యోగం వచ్చినటువంటి ఉద్యోగికి క్రైస్తవుడు అయి ఉంటే వాళ్ళు అడగకపోయినా డబ్బులు వస్తాయి. తనకు తానే తీర్పు తెచ్చుకునేవాడు ఏమనుకుంటాడంటే, నాకు దేవుడు ఇక్కడ ఉద్యోగం ఎందుకు ఇచ్చాడంటే డబ్బులు సంపాదించుకోమని ఇచ్చాడు, లేకపోతే ఇక్కడ ఇవ్వడు కదా, వేరే దగ్గర ఇస్తాడు. నాకు ఇక్కడ ఉద్యోగం ఇచ్చింది ఎవరు? దేవుడు ఇచ్చాడు కాబట్టి నేను డబ్బులు తీసుకుంటా, నేను లంచాలు తీసుకుంటా, లంచంతో డబ్బులు సంపాదిస్తా, ఆ లంచాలతో వచ్చిన డబ్బులతోనే దేవునికి సందాలు ఇస్తా, ధర్మకార్యాలు చేస్తా, ఇంకేం చేస్తాను అని తనకు తానే తీర్పు తీర్చుకుంటాడు. తనకు తాను తీర్పు తీర్చుకున్నటువంటి వారు ఏం చేస్తారంటే, దేవుడు నన్ను పరీక్షిస్తానికే ఈ ఉద్యోగం ఇచ్చాడు, ఇక్కడ నాకు ఉద్యోగం ఎందుకు ఇచ్చాడంటే దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు, ఈ యొక్క వాతావరణంలో నేను క్రైస్తవుడిగా జీవిస్తానికి దేవుడు నాకు పరీక్ష పెట్టాడు, ఈ పరీక్షలో నేను గెలవాలంటే
ఈ ఆఫీసులో నేను ఎక్కడ కూడా లంచం తీసుకోకూడదు. నా సర్వీస్ మొత్తం నా జీతం మీద నేను బ్రతకాలి తప్ప లంచాలు తీసుకోకూడదు. దేవుడు చూస్తాడు, దేవుడు చూస్తున్నాడు, దేవుడు చూసేటటువంటి వాడని నమ్మినటువంటి క్రైస్తవుడు రూపాయి. 2 రకాలు. వీళ్ళు ఏమంటే దేవుడే తీర్పు తీస్తారు అనుకున్న వాళ్ళు. ముందు రకం వాళ్ళంటే తనకు తానే తీర్పు తెచ్చుకునేటటువంటి వాళ్ళు. కాబట్టి ఈరోజు మన ప్రవర్తన ఎలా ఉంది, మన ఆలోచన ఎలా ఉంది, మన దృక్పథం ఎలా ఉంది, మనకు మనమే తీర్పు తీర్చుకుంటున్నామా, మనం దేవునికి అప్పగిస్తున్నామా, దేవుని మీద ఆధారపడుతున్నామా, మన జీవితాన్ని అనుసరిస్తున్నామా, క్రైస్తవ జీవితాన్ని నిజంగా ఒకసారి మీరు ఆలోచించుకుంటే ఈ తనకు తానే తాను తీర్పు తీర్చుకునేటటువంటి విషయంలో ఎలాంటి పొరపాట్లు ఉండేవో మీరు ఆలోచించండి. ఆలోచించి మీ జీవితాన్ని సరిచేసుకోండి. ఇంకా తనకు తానే తీర్పు తీర్చుకునేవాడు ఎలా జీవిస్తారంటే దేవునికి మహిమకరంగా జీవిస్తాడు, దేవుని నామాన్ని గణపరిచేవాడిగా ఉంటాడు, దేవుని నామానికి పేరు తెచ్చేవాడిగా ఉంటాడు. ప్రతి దగ్గర కూడా తాను ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని పొందుతూ ప్రత్యేకంగా జీవించేటటువంటి వారిగా ఉంటారు. కాబట్టి ప్రతి విషయంలో కూడా మీరు మీ నిర్ణయాలు దేవునికే వదిలేసి ఆత్మానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ మంచిగా క్రైస్తవుగా జీవించాలని కోరుకుంటూ దేవుడు ఈ కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. జీవంబు మనకబ్బును సర్వలోకము మనలను తన వాక్య సత్య